హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో ఈరోజు ఇంకొక కుకింగ్ వీడియో. సో చికెన్ లాలీపాప్ పులావ్ చేస్తున్నా. సో చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ రెడీ చేసి పెట్టాను. ఐ విల్ షో యూ. సో చికెన్ లాలీపాప్ పులావ్ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధం చేసి పెట్టాం. సో చూడండి, ఒక్కొక్కటిగా చూపిస్తా. సో చికెన్ లాలీపాప్, ఇవి వచ్చేసి మసాలాలు కర్రీ కోసం. ఇవి వచ్చేసి మసాలాలు మ్యారినేషన్, లాలీపాప్ మ్యారినేషన్ కోసం. ఈ మ్యారినేషన్ చేసేటప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తా. కొన్ని వెజ్జీస్ లైక్ ఫ్లేవర్ కోసం, కొన్ని మసాలాలు, రైసు, బిర్యానీ లైక్ పులావ్ చేసేటప్పుడు సరిపడా వాటరు. సో ఇవైతే మేము తీసుకున్న పదార్థాలు. సో లెట్స్ స్టార్ట్ ద మ్యారినేషన్ ప్రాసెస్ ఆఫ్ లాలీపాప్. సో లాలీపాప్ 10 పీసెస్, ఒక ఎగ్ మ్యారినేషన్ స్టిక్కీగా ఉండడానికి, కొంచెం పెరుగు, ఒక లెమన్ జ్యూస్ లైక్ హాఫ్ లెమన్ జ్యూస్, తర్వాత మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, ఉప్పు. సో ఇవన్నీ మనం టేస్ట్కి తగినట్టు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ ఇప్పుడు దీంట్లోకి వేసుకుందాం. మసాలాలన్నీ వేసాం. లెట్స్ మిక్స్ ద లాలీపాప్. వీటిని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ డీప్ ఫ్రీజర్లో మ్యారినేషన్ పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మన కర్రీ వండినప్పుడు కానీ, బిర్యానీ చేసేటప్పుడు కానీ. సో ఈ లాలీపాప్ మ్యారినేషన్లో ఫుడ్ కలర్ కానీ ఇలాంటి టేస్టీ సాల్ట్ కానీ తీసుకోలేదు ఈసారి. సో కొంచెం న్యాచురల్గా రావాలని చెప్పి. సో ఇప్పుడు ఈ మ్యారినేషన్ ఆపేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. సో చికెన్ అనేది లాలీపాప్ మ్యారినేషన్ పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ స్టార్ట్ ద పులావ్ ప్రాసెస్. సో ఇప్పుడు దీన్ని మనం ముందుగానే రైస్ కొంచెం నానబెట్టి పెట్టుకున్నాం, దానికి సరిపడా వాటరు. సో ఇప్పుడు పులావ్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం తీసుకున్న క్వాంటిటీకి రైస్కి సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొన్ని లైక్ రా స్పైసెస్ అండ్ కొంచెం ధనియాల పొడి. సో పులావ్లో టేస్ట్ రావడం కోసం అయితే ఇవైతే యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు లిడ్ మూసేసి మనం బాయిల్ చేస్తాం. సో రైస్ అనేది లైక్ వాటర్ అనేది పర్ఫెక్ట్ బాయిల్ అవుతుంది. సో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇప్పుడు ఇందులో వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకున్నాం. రైస్ అనేది బాయిల్ అవుతుంది. సో ఇది మొత్తం కుక్ అయ్యేలోపు మనము లాలీపాప్ ఫ్రై ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మన లాలీపాప్ ఫ్రై చేయడానికి ఫార్చ్యూన్ ఆయిల్. సో మ్యారినేట్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసినాం లాలీపాప్ని. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఫ్రై ప్యాన్ కూడా రెడీ అయింది. దీంట్లోకి ఫ్రెష్ ఫార్చ్యూన్ ఆయిల్ 1 లీటర్, ఆయిల్ బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న లాలీపాప్ని ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకుందాం అన్నీ. సో మొత్తం 10 లాలీపాప్స్ అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాం. సో ఒక పక్క మన రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము చూడండి, రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మన లాలీపాప్స్ ఎంతవరకు ఫ్రై అయింది అనేది చెక్ చేసుకున్నాం.
దీనిపైన లిడ్ మూసేసి సో ఆల్మోస్ట్ కలర్ అయితే కనిపిస్తుంది. సో 50% వరకు ఫ్రై అయిపోయినాయని అయితే అనుకుంటున్నా. సో ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి కలర్ అయితే కనిపించట్లేదు. సో ఒక 50% వరకు ఫ్రై అయిపోయినాయి. ఇంకా కొంచెం ఫ్రై కలర్ వచ్చే వరకు చూసి మనం తీసేస్తాము. చాలా కలర్ఫుల్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో వీ విల్ స్టార్ట్ ద నెక్స్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం లాలీపాప్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో మనం స్టార్ట్ ద ప్రాసెస్. ఏకే కాలేడు ఫస్ట్ దికాలం కాదు. సో పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్ గ్రేవీ ఎక్కువ రావడానికి ఆనియన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం కలర్ వచ్చే వరకు. ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 5 minutesలో కర్రీ కూడా అయిపోతుంది. మొత్తం రైస్లో వాటర్ క్లియర్ అయ్యే వరకు కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత మనం లేయర్స్ అనేది వేసుకుందాం. ఆనియన్స్ అనే కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం యాడ్ చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ టేస్ట్కి తగినట్టు. దీన్ని కొంచెం బాగా కలుపుకుందాం. ఇది బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేయాలంటే లైక్ ఇప్పుడు ఏముంది నెక్స్ట్ యాడ్ చేసేది టమాటా ఉంది. సో ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. సో ఇది కొంచెం బాయిల్ అయ్యి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము ముందుగా తీసి పెట్టుకున్న కారము అంటే లైక్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ పసుపు యాడ్ చేసుకుందాం. ఇవి కూడా టేస్ట్కి తగినట్టు. వీటిని కూడా బాగా కలుపుకొని బాయిల్ చేసుకుందాం. కారం అవి వేసి కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది బాగా వచ్చింది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసేటప్పుడు లాలీపాప్ మ్యారినేషన్లో మిగిలిన మసాలాని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా బాగా కలుపుకున్నాం. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దీంట్లో ఏం యాడ్ చేయాలో చూడాలి. చికెన్ మసాలా, చికెన్ లైక్ గరం మసాలా అండ్ ధనియాల పొడి ఇవి యాడ్ చేసుకుంటున్నాం. స్పైసెస్ సో టేస్ట్ కొంచెం స్పైసీగా ఉండాలి అని చెప్పి. సో ఆల్మోస్ట్ కర్రీ గ్రేవీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న సో లాలీపాప్ ఇందులోకి యాడ్ చేసుకుందాం. సో మసాలాలు వేస్తే ఇట్లా ఉంటుంది పరిస్థితి. తెలంగాణలో కాబట్టి స్పైసీగా ఉంటాం, స్పైసీగా తింటాం. లాలీపాప్ గ్రేవీ రెడీ అయిపోయింది. సో సౌండ్ కూడా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కర్రీ. సో ఇప్పుడు దీన్ని మనం ఒక 2 minutes కుక్ చేసుకొని తర్వాత రైస్ దింపుకొని మనం అన్ని లేయర్స్ రెడీ చేసుకుందాం. సో లాలీపాప్ గ్రేవీ రెడీ. దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. సో లాలీపాప్ గ్రేవీ రెడీ అండ్ మన పులావ్ కూడా రెడీ. సో ఇప్పుడు మనం లాలీపాప్ గ్రేవీ చేసిన బౌల్లోనే మనం లేయరింగ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు ముందుగా కర్రీ మొత్తం ఒక సైడ్ పక్క బౌల్లోకి తీసుకుందాం. సో ఒక 4 లాలీపాప్స్ మాత్రమే కింద ఉంచుదాం అని అనుకుంటున్నాం. సో కొంచెం పైన ఒకటి కింద ఒకటి పీసెస్ వస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. రైట్, సూపర్. ఇప్పుడు మనం ఈ రైస్ని దీంట్లో యాడ్ చేసుకుందాం లేయర్స్ లాగా. రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది.
మన సెకండ్ లేయర్ ఆఫ్ కర్రీ. సో పైన ఒక 6 లాలీపాప్స్, మొత్తం కింద 4, మొత్తం 10 లాలీపాప్స్ అయితే తీసుకున్నాం ఈరోజు. గ్రేవీ మాత్రం చాలా బాగా వచ్చింది, నేను ఇందాక టేస్ట్ చేసిన. సో ఇప్పుడు దీని మీదకి మిగిలిన రైస్ అనేది యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ లేయరింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీద లిడ్ మూసేసి మనము ఒక 5-10 మినిట్స్ వరకు దమ్లాగా చేద్దాం. ఎందుకంటే దీన్ని మళ్ళీ స్టవ్ మీదకి అయితే పెట్టట్లేదు కాబట్టి చూడాలి ఇప్పుడు ఎలా అవుతుందో. సో లేయరింగ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ రైస్ స్ప్రెడ్ చేసుకొని ఇలాగే ఉంచాం. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ ఎలా వస్తుందని చూద్దాం. చికెన్ లాలీపాప్ పులావ్ హోమ్ మేడ్, రెస్టారెంట్ స్టైల్ కాదు. ఎందుకంటే హోమ్ మేడ్ ఇంట్లో చేస్తే ఎలా వస్తుందో మనకు అందరికి ఐడియా ఉంటుంది కాబట్టి. ఎక్సలెంట్. సో మన లాలీపాప్ బిర్యానీ రెడీ ఉంది చూడండి, లైక్ పులావ్. సో ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ ఆనియన్స్ అండ్ లెమన్తో. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఫామ్ ఫ్రెష్ కొరియాండర్. సో ఒక 2 పీసులు లెమన్, కొన్ని 2 to 3 స్లైసెస్ ఆఫ్ ఆనియన్. సో ఇది మన చికెన్ లాలీపాప్ పులావ్ రెడీ ఉంది. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. సో మన చికెన్ లాలీపాప్ పులావ్ హోమ్ మేడ్ స్టైల్ సో రెడీ ఉంది. సో ఇప్పుడు ఇది మనము టేస్ట్ చేద్దాం. నిమ్మకాయ పులావ్లో కానీ బిర్యానీలో కానీ నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, అరుగుతుంది కూడా. సో పులావ్తో పాటు కొంచెం మజ్జిగ. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మసాలాలు కానీ సాల్ట్ కానీ ఫ్రై లైక్ లాలీపాప్ ఫ్రై అవ్వడం కానీ మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయింది. దీంతోపాటు కొంచెం నిమ్మకాయ ఆనియన్ టచ్అప్ చేసుకుంటే సూపర్ వస్తుంది. సో మధ్యలో సాఫ్ట్ డ్రింక్ లాగా మజ్జిగ చేసుకున్నాం, సాఫ్ట్ డ్రింక్ ఎందుకని చెప్పి. సో ఇప్పుడు మజ్జిగ కూడా టేస్ట్ చేస్తున్నాం. సో ఈ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ లంచ్ కోసం. ఇంటికి గెస్ట్లు వచ్చినా కానీ సండే ఎప్పుడైనా ఫ్యామిలీ ఉన్నప్పుడు చేసుకోవాలన్నా కానీ పర్ఫెక్ట్ రెసిపీ లాలీపాప్స్తోని. సో మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. అప్పటి వరకు ఇక్కడ ఉన్న మన వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్.